హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు గిరి గార్డెన్. ఈరోజు వీడియో ఏంటంటే అండి, మనకి చూసారా సొరకాయ ఇవ్వండి, 2 అక్కడ ఒకటి ఉంది, మూడు హార్వెస్ట్కి వచ్చినాయండి. 4 అండి, ఇదొకటి. ఇది ఏంటో వంకరగా వెళ్ళిపోతున్నాయండి, దోమకాటుకి ఏంటో. ఇవ్వండి, ఇది మాత్రం ఒకటి బాగా వచ్చింది. ఇది హార్వెస్ట్ చేస్తానండి ఈరోజు. చూసారా సొరకాయ ఎంత బాగా వస్తున్నాయో. ఇంకా ఉన్నాయండి, మనకి విత్తనాలకు దాసింది కూడా రెడీ అయిపోయిందండి. ఇదిగోండి, ఇలాగ ఆరాక కోసి మనం విత్తనాలు తీసి ఆరబెట్టి వచ్చే సంవత్సరానికి దాచుకోవాలండి. ఇది కూడా మనకి విత్తనాలు రెడీ అయిపోయినాయి వచ్చే సంవత్సరానికి. ఇక్కడ చూసారా, ఇది కొత్త పాదు సొర, దీనికి పిందులు వస్తున్నాయి. ఇది రౌండ్దండి, అది పొడవు. ఇక 2 పిందులు ఉన్నాయి చూడండి, అదిగోండి. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, అదిగోండి అదొకటి, ఇక్కడ 2 ఇంకా ఉన్నాయండి. ఇక్కడ ఇదిగోండి, అదిగోండి పిందులు ఉన్నాయి. ఈ రౌండ్ సొర అన్నమాట. ఇది కొత్త పాదు, ఇప్పుడే వస్తున్నాయి. చాలా ఉన్నాయండి పిందులు. అందులో ఏది అన్నీ నిలబడతాయో తెలీదు. దిగినవి అన్నీ నిలబడవండి, పిందులు దిగినవి అన్నీ. కొన్ని నిలబడతాయి, కొన్ని మురిగిపోతాయి అన్నమాట. పాలినేషన్ చేసినా కానీ కొన్ని నిలబడతాయి, కొన్ని మురిగిపోతాయండి పిందులో ఉన్నప్పుడే. ఇక్కడ ఉన్నాయండి, ఇవ్వండి. చూసారా సొరపిందులు, ఇవ్వండి. ఇప్పుడు ఈ బాగున్నది తిన్నగా వచ్చింది కదా, అది హార్వెస్ట్ చేస్తానండి. అవి కూడా వాడుకోవచ్చు. ఇవ్వండి, ఇలాగ అయినాయి, దోమకాటికి వంకరగా అయిపోయినాయి. మూడు ఇలాగ అయినాయండి. ఒకటి బాగా వచ్చింది అనమాట, ఇది తిన్నగా వచ్చింది. ఇదిగోండి, ఇది మళ్ళీ ఉంచేస్తే ముదిరిపోద్దండి, అందువల్ల హార్వెస్ట్ చేస్తున్నాను. ఇదిగోండి, అక్కడ హార్వెస్ట్ చేస్తున్నాను చూడండి, అదిగండి. ఇదిగండి, చూసారా ఎంత పొడవు. ఇది మళ్ళీ ముదిరిపోద్దండి, అందుకని హార్వెస్ట్ చేశాను. మనకు ఇప్పుడే కొత్త పాదులు వస్తున్నాయండి. ఇదిగోండి బీర, అవి కొత్త పాదులు అన్నమాట. ఇవన్నీ ఇప్పుడే వస్తున్నాయి. క్లోబీన్స్ కూడా వస్తున్నాయండి. నిమ్మ కూడా హార్వెస్ట్ చేస్తానండి, కొమ్మిరిగిపోయింది. చూసారా, కొమ్మ బరువుకి ఇరిగిపోయింది. ఇదిగోండి, బరువుకి ఇక్కడ వరకే ఇరిగిపోయిందండి. ఇంకా ఇది కొమ్మ హార్వెస్ట్ చేసి ఇరిచేయాలన్నమాట. చూసారా, బరువుకి ఇరిగిపోయింది అక్కడికి. అదిగోండి, కాయల బరువుకి. ఇదిగోండి, ఇంకా కొమ్మ తీసేసానండి. మనం అలా ఉంచినా అతకదన్నమాట, ఇరిగిపోయింది కదా, అందుకని కొమ్మ పొలంగా తీసేసాను. ఇంక ఇక్కడ చూసారా, ఇది కూడా ఇరిగేలాగా ఉంది. చాలా కాయలు ఉన్నాయి చూడండి, పెద్ద పెద్ద నిమ్మకాయలు. గజ నిమ్మ అండి ఇది. అక్కడ కూడా ఉంది, చూసారా ఎంత పెద్ద కాయ. పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి. ఇంకా ఇవి ఉంచేస్తానండి. ఇవ్వండి, ఇది కూడా రంగుకి వస్తుంది. ఇంకా ఎల్లోగా అవ్వాక హార్వెస్ట్ చేస్తాను. ఇది స్వీట్ లెమన్ అండి. స్వీట్ లెమన్ కూడా మనకి ఇంకా తయారైనవి పడిపోతున్నాయండి, కింద చెట్టు మొదల్లో పడిపోతున్నాయి. ఇవ్వండి, పడిపోయినాయి అన్నమాట, బాగా ముక్కిపోయి. స్వీట్ లెమన్ హార్వెస్ట్ చేయట్లేదు కదా, అందువల్ల ముక్కిపోయి పడిపోతున్నాయండి. ఎప్పుడు తినాలంటే అప్పుడు కోసుకొని తినేస్తున్నాము, ఎలాగ ఉండిపోతున్నాయి. దానివల్ల ఇవ్వండి స్వీట్ లెమన్. ఇంకా పడిపోయినాయి చాలా చెట్టు మొదల్లో. ఇవ్వండి,
ఎల్లోగా అవుతేనే మనకి తీయగా ఉంటాయండి. ఇక్కడ దోస ఉంది, అది కూడా ఆరవేసేస్తానండి. ఇదిగోండి దోస పండిపోయింది. ఇదిగోండి చూసారా ఎలా పండిపోయిందో. ఇది కూడా హార్వెస్ట్ చేద్దాం. క్లావ్ బీన్స్ ఉన్నాయండి అక్కడక్కడ, ఎక్కువ కూరకి సరిపోయేలాగా రావట్లేదండి, కొన్ని వస్తున్నాయి. చూసారా దోస ఇక్కడికి వేసి ఇలా హార్వెస్ట్ చేస్తాను, కింద పడిపోద్ది. అదిగోండి ఇవి క్లవ్ బీన్స్ అండి, ఇలా ఉంటాయి అన్నమాట. చూడండి ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి గుత్తులు గుత్తులు. ఇవ్వండి ఇవి క్లవ్ బీన్స్ అన్నమాట. మనం కర్రీ చేసుకోవచ్చండి. విత్తనాలు కూడా వస్తున్నాయి. ఇలాగ వెళ్ళింది అన్నమాట ఆ పాదు. ఇవ్వండి ఇక్కడ 2 ఉన్నాయి. ఇవి ఎలా ఉంటాయో కర్రీ చేయలేదండి ఎప్పుడు. ఇలా కట్ చేసుకోవాలనుకుంటా, ఎన్ని దొరికితే అన్ని హార్వెస్ట్ చేస్తానండి. ఎలా వండాలో కూడా తెలియదండి, ఎప్పుడు వండలేదు. చూసారా ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి, ఇవి కూడా హార్వెస్ట్ చేద్దాం. ఇవి పండిపోయి చాలా విత్తనాలు వచ్చినాయండి, అందుకని ఇంకా హార్వెస్ట్ చేసేస్తున్నాను ఎన్ని దొరుకుతాయి. క్లవ్ బీన్స్ కొత్త పంట, కేరళ పంట అండి ఇది. దీంట్లో కూడా అన్ని పోషకాలు ఉంటాయండి. ఇవ్వండి ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి, కత్తెరతో కట్ చేసారా, ఇలా కట్ చేసేసుకోవచ్చు. కొత్త పంట అన్నమాట, ఫస్ట్ హార్వెస్ట్ క్లవ్ బీన్స్. ఇక్కడ 2 ఉన్నాయండి. అలా పైకి వెళ్ళిపోయిందండి ఆ పాదు. ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి, ఎక్కడ వచ్చినా గుత్తు గుత్తులు వస్తున్నాయండి, చూపిస్తాను. ఇవ్వండి 3 వచ్చినాయి చూసారు, ఒకే దిక్కున గుత్తులు. ఫ్లవర్ ఇలాగ ఉంటుందండి, ఇదిగోండి ఇలాగుండి దీని నుండి వస్తుంది అన్నమాట కాయ. ఆకు ఇలాగ ఉంటుందంటే ఇదిగోండి ఇలా ఉంటుంది అన్నమాట ఆకు, క్లవ్ బీన్స్ ఆకు కొంచెం బీరాకులాగా ఉంటుందండి. ఇక్కడ ఉన్నాయండి పైన, కొత్త పంట అన్నమాట. కొన్ని చిన్నగా ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయండి. అలా పైకి వెళ్ళిపోయింది అన్నమాట. ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇది ఆ పాద అన్నమాట.
చూసారా, పాదు అక్కడి వరకు వెళ్ళిపోయింది, పై వరకు. ఇది కొత్త పాదండి, ఇంకోటి పాతది. సొరకాయ కోసాను కదా, అక్కడ ఉందండి, అది పాత పాదు అన్నమాట. అవి అన్నీ ఇంకా విత్తనాలకి ఉంచేసానండి. గులాబీన్స్ పైన ఉన్నట్టున్నాయి, మనకి అందుతలేదు. అది ఫ్లవర్ చూసారా, అలా ఉంటుంది అన్నమాట, వైట్గా. అదిగోండి వైట్ ఫ్లవర్ అలా వస్తుంది. ఇక్కడ ఉన్నాయేమో చూద్దాం ఉండండి. ఇది పాత పాదు అన్నమాట. ఇవ్వండి ఫ్లవర్స్ ఇలా వస్తాయి అన్నమాట. పెద్ద ఫ్లవర్ వస్తుందండి. ఈ ఫ్లవర్ వచ్చి ఇక్కడ వస్తుంది కాయ. చూసారు, ఇదిగోండి, ఇది ఫ్లవర్ వాడిపోయి ఇక్కడ కాయ తయారవుతుంది. చూడండి, ఇదిగోండి ఇలాగ. ఈ మొదలు ఇక్కడ ఉన్నదండి, ఇది మొదలు. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, రెండు పాదులు పెట్టాను. ఇవి పాతయండి, పాత పాదులు కాసి మళ్ళీ ఇది రెండో క్రాప్ అండి. అవన్నీ ఫస్ట్ కాసినవి అంతా విత్తనాలకు ఉంచాను, సీడ్స్. దొండకాయలు ఉన్నాయండి కొన్ని, అవి ఆరవేసేద్దాం. ఎన్ని దొరికితే అన్నీ కోసేసుకోవాలండి, లేకపోతే మనకి ముదిరిపోతాయి. సొరకాయ వేయడం వల్ల పడిపోతున్నాయి. చూసారా కింద. దొండకాయలు ఆరవేసేస్తానండి, చాలా కాయలు ఉన్నాయి. మొన్నే ఆరవేసేసాను, మళ్ళీ వచ్చినాయి. చూసారా, మూగల్లాగా. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ దొండకాయలు. రెండు రోజులుగా వచ్చేస్తున్నాయండి దొండకాయలు. ఇవ్వండి, పండిపోతాయండి. ఇలాగ చిన్నగా ఉన్నప్పుడే, మనం లేతగా ఉన్నప్పుడే హార్వెస్ట్ చేసుకొని ఫ్రై చేస్తే బాగుందండి కర్రీ. మొదల వరకు కాసింది చూసారా ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి, చూసారా ఎన్ని దొండకాయలు లైన్గా. ఇదిగోండి, ఒక్క తీగకి ఎన్ని ఉన్నాయో. మూడు రోజులు ఎంతో అయిందండి హార్వెస్ట్ చేసి, మళ్ళీ వచ్చేసినాయి దొండకాయలు. ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి, చూడండి కనిపిస్తున్నాయా. ఇక్కడ ఉన్నాయండి రెండు. చూస్తే కనిపించవు కానీ తర్వాత ముదిరిపోతాయండి.
దొండకాయలు ఊరికే ముదిరిపోతాయి. కనబడ్డ కాయలు కోసేసుకోవాలండి. అంతేనండి, దొండకాయలు అయిపోయినాయి, కోసేసాను, హార్వెస్ట్ అయింది. టేబుల్ మీద చూపిస్తానండి ఎన్ని కాయలు ఇచ్చినాయో. ఇవ్వండి, నిమ్మకాయలు కోసేస్తున్నాను. కొమ్మతో వచ్చేసింది కదా, కొమ్మ ఇరిగిపోయిందండి. ఈ కాయ కూడా కోసేస్తాను, రెడీ అయింది. అన్నీ కోసేస్తండి, మనం ఒకేసారి వాడలేం కదా, ఫ్రిడ్జ్లో పెట్టి అప్పుడు ఫ్రెష్గా కోసుకొచ్చిన నిమ్మకాయలు. ఇది సొరకాయ, పట్టుకెళ్దాం, టేబుల్ మీద చూపిస్తానండి. చూసారా, అడినియం ఎంత బాగా పూస్తుందో. ఈ ఎండాకాలం ఎక్కువ పూస్తుంది అనుకుంటండి, బాగా పూస్తుంది. 2 మొక్కలు కూడా బాగా పూస్తున్నాయి. అడినియం చూడండి, చెట్టు నిండా ఫ్లవర్స్ ఎంత బాగా వచ్చినాయో చూడండి. ఇదిగోండి, ఈ డబ్బాలో వేసాము, 2 డబ్బాలు ఇలాంటివే. 2 మొక్కలు, చెట్టు నిండా ఫ్లవర్స్ చూడండి ఎంత బాగా పూస్తున్నాయో. గులాబీలు కూడా చూడండి, ఎండాకాలం కూడా ఎంత బాగా పూస్తున్నాయో. ఈ షేడ్లోకి మార్చాలండి, మరి షేడ్ వేసామండి, చూపించలేదు. పోయిన సంవత్సరం వేసింది తీసేసి భద్రపరిచాము. ఇప్పుడు వరకు వర్షాకాలం శీతాకాలం తీసి ఉంచామండి. ఇప్పుడు మళ్ళీ అది చుట్టబెట్టి ఉంచి ఇప్పుడు వేసాం. మళ్ళీ ఎండలు స్టార్ట్ అయినాయి కదా, ఇవ్వండి, ఒకవైపు వేసామండి. ఒకవైపే పందిరి కూడా ఒకవైపు రాడ్లతో వేయించాం కదా, పోయిన సంవత్సరం. దానికి షేడ్ వేసామన్నమాట. ఈ పక్క ఉన్నాయన్నీ, బయట ఉన్నాయన్నీ పట్టుకెళ్ళి షేడ్ కింద వేయాలండి. షేడ్ కింద వేయాలి. చూసారా, ఫ్లవర్స్ ఎంత బాగా పూస్తున్నాయో. ఎండాకాలం కూడా మనకి ఇదంతా గులాబీ తోట, చామంతి తోట అండి. అయ్యండి, గులాబీలకి ఎండే ఉండాలండి, ఒక పూటనే ఎండ తగలాలి. పూర్తిగా షేడ్లో వేసినా పుయ్యవండి. మధ్యాహ్నం వరకు ఎండ తగిలి దగ్గర వేసుకోవాలండి. చూసారా, మొగ్గ ఎంత బాగుందో, ఎల్లో. కనకాంబరాలు కూడా మళ్ళీ వచ్చేసినాయి చూసారా. ఇది చూసారా, దాలియా రేఖ ఎంత బాగుందో. ఇంకోటి ముద్ద కదా చూపించాను. చామంతులు ఇంకా పూస్తున్నాయండి మనకి, చూసారా, ఇంకా పూస్తున్నాయి చామంతులు, కనకాంబరాలు. మనం ఇచ్చే పోషకాల వల్ల మంచి బలమైన ఎరువులు వేస్తున్నాం కదా, మిక్స్డ్ ఎరువు, దానివల్ల కనకాంబరాలు బాగా పూస్తున్నాయండి. ఇవన్నీ కొయ్యాలి, మళ్ళీ రాలిపోతాయి. చూసారా, మన కనకాంబరం తోట ఇదిగోండి. ఇవన్నీ నీడలో పెట్టాలండి. చామంతులు అన్నీ కట్ చేసి, చామంతులు ఇంకా పూస్తున్నాయి చూడండి. ఇది పేపర్ ఫ్లవర్స్ చూసారు ఎంత బాగా పూస్తుందో. ఇదిగోండి, ఇదండి ఇది అండి జినియా. మళ్ళీ కొత్త మొక్కలు వేసాను. విత్తనాలు పువ్వు పడేస్తే మొక్కలు మొలిసి మళ్ళీ ఫ్లవర్స్ పూస్తున్నాయి చూడండి. దీనికి సీజన్ ఉండదండి, ఎప్పుడు వేసుకున్నా వస్తాయి. వేయాలి, ఇంకా విత్తనాలు చాలా ఉన్నాయి. ఫ్లవర్స్ అన్నీ దాసానండి, అన్ని కలర్స్. పేపర్ ఫ్లవర్స్ కూడా బాగా పూస్తున్నాయి చూడండి. పత్తి మందారం మగ్గున్నప్పుడు ఇలా ఉంటుందండి. ఈ పూసేసి వాడిపోయింది చూడండి. ఇక్కడ ఒక పువ్వు ఇప్పుడే పూస్తున్నాయి. పత్తి మందారం ఇవ్వండి, 2 మొగ్గలు ఉన్నాయి, రేపు పలుతుంది అన్నమాట. ఇది పత్తి మందారం అన్నీ బాగా పూస్తున్నాయండి. మొన్న కాఫీ పొడి వీడియో పెట్టాను కదండి, అందువల్ల అన్ని పూల మొక్కలకి వేసాను, అందువల్ల బాగా పూస్తున్నాయి. చూసారా,
జినియా ఇదండి అడినియం కూడా కాఫీ పొడి వేసాను, అందువల్ల బాగా పూస్తుంది. అలాగే ఏ ఒకటి వేస్తూ ఉండాలండి. ఇది రెండో మొక్క, 2 ఉన్నాయి, అలాంటి డబ్బాలోనే వేసాము. ఈ గడ్డి గులాబీ కూడా బాగా పూసినాయండి ఉదయం, ఇప్పుడు ముడిసిపోయినాయి. ఇది కూడా బాగా పూస్తున్నాయి. మన షేడ్ అయితే ఇలాగుందండి. ఈ చివరి నుండి ఆ చివరి వరకు వేసామండి, గ్రీన్ షేడ్ చూడండి. అదండి మొక్కలన్నీ షేడ్లోకి మార్చాలండి. బయట ఉన్న అవన్నీ తెచ్చి అదిగోండి పూల మొక్కలన్నీ తెచ్చి షేడ్ కింద వేయాలండి. ఇవ్వండి ఇలాగ ఎండాకాలం షేడ్ వేసుకోవాలండి, వేసుకోకపోతే మన మొక్కలు బతకండి, చాలా ఎండలు కదా. ఇప్పుడు ఏమేమి హార్వెస్ట్ చేశానో చూపిస్తానండి. ఇదిగోండి ఒక సొరకాయ, ఒక దోస పండిపోయింది, అలాగే నిమ్మకాయలు చూసారా, ఎంత నిమ్మకాయలు అనరు ఇవి, బత్తాయి కాయలా ఉన్నాయి చూసారా. ఇవ్వండి ఎంత పెద్ద కాయలు నిమ్మకాయలు. అలాగే కొన్ని దొండకాయలు, మొన్న ఒక ఇన్ని హార్వెస్ట్ చేశానండి. అవి ఉన్నాయి ఫ్రిడ్జ్లో, ఇవి కలిపి ఫ్రై చేస్తాను. చూసారా, మనకి మిద్దె తోట మీద ఏదో ఒక కూరగాయలు దొరుకుతాయండి. కర్రీకి కూరగాయలు ఆకుకూరలు అస్సలు కొంటలేదండి. మనకి మిద్దె మీద టెర్రస్ మీద పండినయే సరిపోతున్నాయండి, అస్సలు కొనట్లేదు. ఆకుకూరలు కొంటలేదు, అలాగే మనం కూరగాయలు కొంటలేదు. మనకి ఇలాగ కూరగాయలు ఏదో ఒకటి వస్తుంటే ఇంకెందుకండి బయట కొంటాం. ఈ క్లవ్ బీన్స్ చూసారా, మన కొత్త పంట. ఎన్ని ఉంటాయండి, ఒక 1/2 కేజీ కన్నా తక్కువే ఉన్నాయి. చూడండి క్లవ్ బీన్స్, ఇవి కొత్త పంట అన్నమాట. ఇవ్వండి, ఇవి చాలా రేటు ఉన్నాయండి, బయట రైతు బజార్లు అమ్ముతున్నారు, చాలా రేటు ఉన్నాయి. చూసారా కొత్త పంట మనకి మిద్దె తోట మీద. ఇవ్వండి మన కూరగాయల హార్వెస్ట్ ఇవాళ. ఇవ్వండి చూసారా, సొరకాయ, అలాగే దోసకాయ, స్వీట్ లెమను, నిమ్మ, గజ్జి నిమ్మ అండి, దొండకాయలు, అలాగే క్లవ్ బీన్స్, ఇన్ని వచ్చినాయి మనకి హార్వెస్ట్. ఇంకేం కావాలండి మన మిద్దె మీద ఇన్ని కూరగాయలు వస్తుంటే. ఇవ్వండి చూసారా, ఇక్కడ నుండి చూపిస్తాను. ఇవ్వండి ఈరోజు హార్వెస్ట్ క్లవ్ బీన్స్ మాత్రం ఇదే ఫస్ట్ హార్వెస్ట్ అండి. వండి చూడాలి ఎలా ఉంటుందో కర్రీ, ఎప్పుడు వండలేదు. ఈసారి ఫ్రై చేయాలో లేకపోతే కర్రీ చేయాలో చూడాలి, చూసి చెయ్యాలి. కొత్త పంట, దొండకాయలు 1/4 కేజీ ఉంటాయి, ఒక 5 నిమ్మకాయలు ఇంకా ఉన్నాయండి నిమ్మకాయలు, స్వీట్ లెమను, దోసకాయ, అలాగే సొరకాయ. ఈరోజు హార్వెస్ట్ చూశారు కదండి. హార్వెస్ట్ మన మిద్దె తోట మీద ఇలాంటి హార్వెస్ట్ చేయాలంటే మనం బలమైన ఎరువులు వేస్తూ ఉండాలండి. ఎండాకాలం కూడా మనం కర్రీస్కి ఏదో ఒకటి వస్తూ ఉంటుంది, మనం హార్వెస్ట్ చేసుకొని అప్పటికప్పుడు వెళ్ళి వంట చేసుకోవచ్చు. ఎరువులు వేస్తూ ఉంటే ఎండాకాలం కూడా కాస్తాయండి కూరగాయలు. ఇంతేనండి ఈరోజు వీడియో. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎలాగుందో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.